జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హర్యానాలో కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఊహించని రీతిలో మారుతున్నాయి ట్రెండ్స్. హర్యానా ఫలితాలు ఎర్లీ ట్రెండ్స్లో మెజారిటీ మార్క్ దాటేసింది కాంగ్రెస్. ఆ తర్వాత ఒక్కసారిగా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. బీజేపీ బలంగా ముందుకు దూసుకెళ్తుండటంతో హర్యానా ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠ రేపుతున్న జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా ఎన్నికల ఫలితాలు మన ముందు చూస్తూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. ఊహించని రీతిలో మారుతున్నాయి ప్రస్తుత ట్రెండ్స్. ఎర్లీ ట్రెండ్స్లో మెజారిటీ మార్క్ దాటేసిన కాంగ్రెస్ ఆ తర్వాత ఒక్కసారిగా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. బీజేపీ బలంగా ముందుకు తీసుకెళ్లడంతో హర్యానా ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాసేపటి క్రితం వరకు ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటి ముందుకు వెళుతోంది అన్నట్టుగా కనిపించిన ట్రెండ్స్ ఒక్కసారిగా అటుగు ఇటుగా అవుతున్నగా పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ 46 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా ప్రస్తుత ట్రెండ్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ 38 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం. సో గంట గంటకు మారుతున్న ప్రస్తుత పరిస్థితిలో ఎవరు సీఎం కుర్చీ ఎక్కబోతున్నారు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఈ ఉత్కంఠ సర్వత్రా నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు జమ్మూ అండ్ కాశ్మీర్లో హంగ్దిస్గా వెళ్తుందా లేదంటే అలయన్సే విజయం సాధిస్తుందా అనేది ప్రస్తుత ఇంకో మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. హర్యానాలో అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. ఊహించని రీతిలో మారుతున్నాయి ట్రెండ్స్. హర్యానా ఫలితాలు ఎర్లీ ట్రెండ్స్లో మెజారిటీ మార్క్ దాటేసింది అనుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత ఒక్కసారిగా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిన ప్రస్తుత సినారియో కనిపిస్తోంది. బీజేపీ బలంగా ముందుకు దూసుకెళ్లడంతో ఇదే ట్రెండ్ కొనసాగుతుందా, మళ్ళీ అటు ఇటు అవుతుందా అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠభరితంగా మారిన పరిస్థితి. రైట్, వినేష్ పోగట్ అయితే ఇందాకటి అంటే కాసేపటి క్రితం వరకు కూడా వెనుకంజలో ట్రైల్లో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే చాలామంది కీలక నాయకులు కూడా పోటీలో ఉన్నారు. సో మొత్తానికి నడ్డాకు ఇది సెట్ బ్యాక్ అవుతుందా లేదంటే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? రైట్, ఒకసారి గత ఎన్నికల ఫలితాలు లేకపోతే హర్యానాలో ట్రెండ్ చూసుకుంటే కనుక సో కరప్షన్ లేకుండా అలాగే ఉద్యోగాలు కూడా ఎక్కువగా ఇచ్చిన బీజేపీనే బలపరుస్తూ వచ్చారు. బట్ సెకండ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది అనే వార్తలు వినిపించిన నేపథ్యంలో హర్యానాలో కాంగ్రెస్ మొత్తానికి విజయం సాధిస్తుంది అనేది ఎగ్జిట్ పోల్స్లో కూడా అందరూ చెప్పిన విషయం మనకు తెలిసిందే. కాసేపటి క్రితం వరకు కూడా మ్యాజిక్ ఫిగర్ని దాటేసి ఎక్కువ సంఖ్యలో పెద్ద మొత్తంలో ముందంజలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం వెనకబడింది అనేది ఒకంత ఉత్కంఠను రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది.